కదిరి మున్సిపాలిటీ నిజాంవల్లి కాలనీలో 13, 14, 15 వార్డులో కార్యక్రమం ఏర్పాటు చేసి కొత్త వారు పార్టీలోకి చేరుకున్నటువంటి సందర్భంగా ఈ కార్యక్రమానికి బాధ్యత వహించి నిర్వహిస్తున్నటువంటి నిజాంవల్లి కాలనీ తెలుగుదేశం జనసేన పార్టీ కుటుంబ సభ్యులకి, అదే రకంగా సోదరుడు వాల్మీకి విద్యా సంస్థల అధినేత పవన్ కుమార్ రెడ్డి గారికి, అదే రకంగా పెద్దలు కృష్ణమూర్తి గారికి, సోదరుడు అహ్మద్ అలీ గారికి, వార్డు కౌన్సిలరు మహబూబ్ బాషా గారికి, ఇంకా తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు అంటున్నారు వాళ్ళందరికీ కూడా పేరు పేరు నమస్కారాలు. అదే రకంగా పాత్రికేయ మిత్రులకు కూడా పేరు పేరు నమస్కారాలు. నిజాంవల్లి కాలనీ అనేది పేరుతో మొదలు పెడితే ప్రాంతం వరకు కూడా ఆలోచన చేస్తే పేదరికంగా ఉన్నటువంటి ప్రాంతం. మాకు ఊహ తెలిసినప్పటికీ నిజాంవల్లి గారు మంత్రిగా ఉన్నారు. చదువు స్కూలింగ్ పోయేటారు. అప్పట్లో పేదవాళ్ళకు అంతో ఇంతో తిక్కుగా ఉండేవాడు ఆయన పేరు మీద ఏర్పాటు చేసినటువంటి కాలనీ. మీరు ఒకసారి గమనిస్తే దాదాపు 98, 99, 2000 ప్రాంతంలో అయితే తాగే నీళ్లు ఉండేటువంటి బాధిక, రోడ్లు ఉండేటువంటి బాధిక, తాగడానికి నీళ్లు ఇబ్బందులు పడేవాళ్ళు. ఒకసారి నేనేదో బెంగళూరు నుంచి కదిరికి వస్తే నా దగ్గరికి వచ్చి బోర్ వేయించమని అడిగినారు. అక్కడ మొదలైంది మమ్మల్ని రొప్పులేకి లాగడం, రాజకీయాల్లోకి లాగడం. అక్కడ వేసిన తర్వాత తెలిసింది ఈ పేదరికం అనేది ఎంత ఇబ్బందికరమైనటువంటి పరిస్థితుల్లో ఉంటుందో. అక్కడ నుంచి మొదలు పెడితే మీరు మొన్నటికి మొన్న తెలుగుదేశం ప్రభుత్వం హయాంలో 3 వార్డులో కూడా తెలుగుదేశం పార్టీకి మద్దతు తెలుపుతూ 3 వార్డులని తెలుగుదేశం పార్టీ కౌన్సిలర్లు గెలిపించడం జరిగింది. మీరు చూపించినటువంటి ప్రేమ, నా మీద చూపించినటువంటి చిన్న చూపుని నేను పట్టించుకోకుండా వాళ్ళ మీద చూపించినటువంటి ప్రేమను గుర్తుపెట్టుకొని నిజాంవల్లి కాలనీకి మున్సిపల్ చైర్మన్ కూడా కేటాయించడం జరిగింది మా ప్రభుత్వ హయాంలో. మీరు చిన్న చూపు ఏం చూపించినారంటే వాళ్ళకేమో దాదాపు 2000 మెజారిటీ ఇస్తారు, నాకు 1350 మైనార్టీలోకి వేస్తారు. అయినా ఏదైనా కొద్ది నొప్పి ఉండొచ్చు కానీ పట్టించుకోలే. ఎందుకంటే రాజకీయం అనేది, ప్రజా జీవితం అనేది ఒక నిరంతర ప్రక్రియ. ఇది ప్రజల కోసం బతకాలనే ఆలోచనతో రాజకీయాల్లోకి వచ్చినటువంటి వాళ్ళు పదవులు, డబ్బు ఇవన్నీ కావాల్సింది. ప్రజల్లో గౌరవం, వృత్తిలో మేము చేయాల్సినటువంటి బాధ్యతలు ఉంటాయి, ప్రజల కోసం ఆలోచన చేయాల్సినటువంటి పరిస్థితులు ఉంటాయి. వాళ్ళ జీవితాల్లో మార్పు తీసుకురావాలనే ఆలోచనతోనే రాజకీయాల్లోకి వచ్చింటాం. అందులో భాగంగా అవన్నీ పట్టించుకోకుండా మీకు చైర్మన్ పదవి ఇచ్చాం. చైర్మన్ పదవి ఇచ్చిన తర్వాత కూడా అభివృద్ధి అక్కడ ఆగిపోలేదు. చైర్మన్ పదవి ఇచ్చేసినాం, వదిలేద్దామని చెప్పేసి మీ చైర్మన్, మీ కౌన్సిలర్స్ వాళ్ళ మధ్యన అంతర్గతంగా ఎప్పుడు కూడా కొట్లాడుకుంటా లేదంటే చిన్న చిన్న సమస్యలు ఉన్నా కూడా ఈ ప్రాంతంలో ఏదైనా చైర్మన్ చేయడానికి ఆయనకు ఫ్రీ హ్యాండ్ ఇచ్చినాం. ఇప్పుడు ఉన్నటువంటి చైర్మన్కి అయితే పాపం వైస్ చైర్మన్ వచ్చి కూర్చుంటాడు, ఎమ్మెల్యే పోయి కూర్చుంటాడు. కానీ మేము ఏ రోజు మున్సిపాలిటీలో చేయబెట్టలా, మున్సిపాలిటీలో పోయి ఆజమాయిష్ చేయలే. మాకు కూడా సలహాలు చెప్పేవాళ్ళు ఉంటారు రాజకీయాల్లో, నీ కంట్రోల్లో పెట్టుకో, వాళ్ళు అదేదన్నా అజెండా ఉంటే నీ దగ్గర కనుసన్నల్లో చూసుకో అని చెప్తే దండం పెట్టి ఏదో పదవి ఇచ్చిన నాయకులు ఎదగని పదవి ఇచ్చేసి కట్టడి చేసే నాయకులు ఎదగరు. ఈ ప్రాంతానికి దౌర్భాగ్యం నాయకత్వం లేకపోవడమే. ఈ నియోజకవర్గంలో నాయకులు ఎదగకపోవడం అనేది ఆలోచనతోనే నాయకత్వం ఎదగాలనే ఈ ప్రాంతానికి ఆయనకు ఫ్రీ హ్యాండ్ ఇవ్వడం జరిగింది. అందులో భాగంగా మీతో ఎట్లున్నారో మా కౌన్సిలర్స్ తెలియదు కానీ మీ ప్రాంతానికి అయితే అభివృద్ధి అయితే ఖచ్చితంగా సీసీ రోడ్లు కావచ్చు, కాలువలు కావచ్చు, తాగే నీళ్లు కావచ్చు, స్ట్రీట్ కార్నర్స్ లో అక్కడక్కడ వాటర్ ట్యాంకులు కావచ్చు నిర్మించడం జరిగింది. వాస్తవమా కాదమ్మా ఇది? హౌసింగ్ కూడా మీరు ఒకసారి గమనిస్తే ఏదైతే ఇల్లు ఇచ్చేటువంటి కార్యక్రమం, ఏదైతే పెన్షన్లు ఇచ్చేటువంటి కార్యక్రమం పక్క నియోజకవర్గాల కంటే ఎక్కువ శాతం ఈ మున్సిపాలిటీలో తీసుకురావడం జరిగింది. అంతేకాదు రాష్ట్ర చరిత్రలో ఈరోజు గర్వంగా చెప్తాం, రాష్ట్ర చరిత్రలో ఏ ఒక్క ముఖ్యమంత్రి కూడా మున్సిపాలిటీలకు నిధులు తీసుకురావడంలో చంద్రబాబు నాయుడు గారు గత ప్రభుత్వ హయాంలో తెచ్చిన నిధులు ఇప్పటిదాకా కూడా ఆల్ టైం రికార్డ్. అది 2000 కోట్ల రూపాయలు కేంద్ర ప్రభుత్వంతో తీసుకురావడం జరిగింది. అందుకని అభివృద్ధి జరిగింది ఆ రోజుల్లో. ఇంకా వీళ్ళతో మా వాళ్ళ కొంచెం చేతకాంతరం ఏమంటే అంత ఇంత 14వ ఆర్థిక ప్రణాళిక సంఘంలో నిధులుంటే దాన్ని వీళ్ళు మిడ్ నైట్ బిర్యానీ అన్నట్లు వదిలేసి ఆ పాసిపోయిండేది పాపం వాళ్ళు మొన్న రోడ్డు వేసేసుకొని వాడేసినది.
అవి కానీ సక్రమంగా వీళ్ళు రాజకీయాలు అనేది తమాషగా ఉంటాయి. వీళ్ళు ఇంకా పిల్లలు కాబట్టి నేర్చుకోలేనటువంటి పరిస్థితి. ఎందుకంటే రాజకీయ కుటుంబాల నుంచి రాలా వీళ్ళు ఎవరు కూడా. ఆలోచన విధానంలో కొన్ని లోపభూయిష్టంగా ఆలోచన చేసినటువంటి పరిస్థితులు అటువంటి పరిస్థితులు తలెత్తినాయి. ఏమంటే ఎవరు కూడా రాజకీయ కుటుంబం నుంచి వచ్చినటువంటి వ్యక్తులు కాదు కాబట్టి, చిన్న ఆర్థిక వ్యవస్థ నుంచి చిన్న చదువు నుంచి వచ్చినటువంటి వ్యక్తులు కాబట్టి ఆలోచించే విధానంలో తేడాతోనే వీళ్ళు సక్రమంగా వినియోగించుకోవాల్సినటువంటి నిధులు కోల్పోయినారు. కానీ ఏదో ఇక్కడ ఇది చేయాలనే ఆలోచనతో అయితే కాదు. అంటే తెలుగుదేశం ప్రభుత్వం అనేది మీ ప్రాంతానికి ఎంత పెద్ద ఎత్తున మద్దతు తెలిపిందో ఒక్కసారి నిజామల్లి కాలనీ ప్రజలందరూ కూడా ఆలోచన చేసుకోమంటున్నారు. నిజామల్లి కాలనీ గురించి ఈ రోజున కూడా మాకు ఒక చిత్తశుద్ధి ఉంది. మీరు ఎప్పుడు మేము నమస్కారం అంటే మీరు తిరస్కారం అంటున్నారు. వాస్తవమా కదా? నేనేమో నమస్కారం అంటున్నా, మీరేమో తిరస్కారం అంటున్నారు. ఈసారన్నా నమస్కారానికి డబల్ నమస్కారం పెట్టండి ఆ స్వామి. మీకు కష్టం ఏదైనా వచ్చినప్పుడు అభివృద్ధి చేయడం ఒక వంతు అయితే ఊరికి పేద కుటుంబాలు నివసించే వాళ్ళకి కష్టం వచ్చినప్పుడు ప్రభుత్వం వైపు చూడలేరు. ప్రభుత్వం ఏం చేస్తుందో వాళ్ళకి తెలియదు. ఏదైనా అర్ధరాత్రి కానీ అపరాత్రి కానీ పోలీస్ స్టేషన్లోనో ఆసుపత్రిలోనో లేదంటే ఏదైనా పీకల మీదకి వచ్చినప్పుడు ఒక 2 రూపాయలు డబ్బులు లేకపోతే ఎవరో ఒక నాయకున్నో ఆ ప్రాంతంలో ఉన్నటువంటి వాళ్ళని ఆలోచించేటువంటి పరిస్థితులు ఉంటాయి. ఓట్ల దృష్టిలో పెట్టుకుని ఎప్పుడు చెయ్యను. మీకు నేను ఇందాక చెప్తాను, అది ఆయమ్మ కాతుని మామూలుగా కాతుని మీరు నోరేసుకుంటుందని మేము మామూలుగా తిట్టుకోవద్దు. చెప్తాను ఈ పేరు కుత్తి కాతుని అని చెప్పేసి అంటాం మేము. పెద్ద ఆయన తమాషగా నవ్వుతా ఎడగనపడినా కూడా. అది ప్రేమతో చెప్పే మాట, మాకు ద్వేషంతో కానీ ఎగతాళి కాదు. ఆమె అట్లా పిలుచుకుంటే కూడా ఎప్పుడైనా కానీ చిన్న ఆమె కావచ్చు కానీ సతాయించినా ఓర్చుకుంటాం. పేదవాళ్ళు ఎక్కడికి పోతారు, రైలు ఎవరో నమ్మి నాయకుల దగ్గరికి వస్తారనే ఆలోచన. అభివృద్ధి ఒకవైపునైతే ఆసరా అనేది మీ అందరికీ కూడా ఎప్పుడు తెలుగుదేశం పార్టీ నాయకత్వం ఇస్తూనే వస్తూ ఉంది. మీ స్థానిక నాయకత్వం కూడా ఎప్పుడైనా మీ పెళ్లిళ్ళలో కానీ, మీ ఇళ్లలో కష్టం వచ్చినప్పుడు కానీ, మీ ఇళ్లలో అవసరాలు వచ్చినప్పుడు కానీ ప్రతిసారి ఆదుకోవడానికి, ఆపన్న హస్తం అందించడానికి మా స్థానిక నాయకత్వం తీసుకొచ్చినటువంటి ప్రతిసారి కూడా నిజామల్లి కాలనీ వాళ్ళకి ఎప్పుడు కూడా మేము ఖాళీ చేయలేదని చెప్పేసి అది వాస్తవమని మీరందరికీ కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాను. మా నుంచి కూడా ఇంకా పిల్లలు కొంతమంది మాకు తెలియకుండా 5,000 10,000 వాళ్ళు పాపం నేను ఇచ్చినానో లేదంటే నా పేరు చెప్పేసి ఇచ్చేసి వస్తుంటారు. వాళ్ళు మేము ఇవ్వకపోయినా కూడా అంటే కొద్దివరకు మేము సఫలీకృతమైన వాళ్ళలో కూడా మంచితనాన్ని చూపించడం అనేది కూడా వాస్తవం ఈ సందర్భంగా తెలియజేస్తాను. మీరు రాజకీయాల జోలికి వస్తే ఒకసారి ఆలోచన చేసుకోండి. 2 సార్లు నమస్కారం అని చెప్పి వైఎస్ఆర్సీపీ పార్టీకి పెట్టినారు. వాళ్ళేమో మిమ్మల్ని తిరస్కారం అని మిమ్మల్ని పట్టించుకునే పాపానికి పోయినారా? ఈ 4.5 సంవత్సరాల కాలంలో సోదరుడు ఇక్కడ ఇండిపెండెంట్ కౌన్సిలర్ గా గెలిచినాడు. అదే రకంగా వార్డు కౌన్సిలర్లు ఇంకా 2 గెలిచినారు. ఇక్కడ చేసినటువంటి అభివృద్ధి, గత ప్రభుత్వ హయాంలో చేసినటువంటి అభివృద్ధికి ఈ 4.5 సంవత్సరాల కాలంలో జరిగినటువంటి అభివృద్ధికి మీరు బేరీ చేసుకుంటున్నారా లేదా ఒక్కసారి ఆలోచన చేసుకోమంటున్నారు. ఈ ప్రాంతం గురించే కాదు, ఏ ప్రాంతం గురించి కూడా ఈ ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదు. ఈ రాష్ట్రంలో ఏ ప్రాంతం కూడా అభివృద్ధి చేసినటువంటి దాఖలాలు లేవు. ఈ ప్రాంతమే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా కూడా జగన్మోహన్ రెడ్డి ఒకటే నమ్ముతున్నాడు, పేదవాళ్ళకు అమ్మఒడి ఇస్తేనో బటన్ నొక్కితేనో నాకు ఓట్లు వేసేస్తారు, మళ్ళీ ఎన్నికలప్పుడు పోయేసి 2,000 5,000 డబ్బులు ఇస్తే మళ్ళీ మాకు ఓట్లు వేస్తారు. అందులో భాగంగానే సోదరుడు ఇందాక అక్రమాఫీస్ సాబ్ చెప్తూ వచ్చినాడు, వాళ్ళ ఊరికి పోయే కథ అంతా చెప్తూ వచ్చినాడు. ఎంత అహంకారం ఉందయా జగన్మోహన్ రెడ్డికి, ఒక్కసారి ఆలోచన చేయమంటాను మిమ్మల్ని అందరినీ కూడా. అంటే ముస్లిం సోదరులు మనసు ఉండదా, ఆలోచన ఉండదు అనుకుంటానడా? కనీసము పార్టీ జెండా మోయనటువంటి వ్యక్తిని, కనీసము ఈ ప్రాంతంలో ఏ 10 మందికి కూడా పట్టుమని సాయం కానీ పలకనటువంటి వ్యక్తిని తీసుకొచ్చి వైఎస్ఆర్సీపీ పార్టీకి అభ్యర్థిగా పెడతా అంటే తిక్కోలు ప్రజలు ఓట్లేస్తారని అహంకారమైనటువంటి ఆలోచన. ముస్లిం సోదరులు పెద్ద ఎత్తున్నటువంటి ప్రాంతము, మతం పేరు చెప్తే చాలు పండగ జరుపుకుందాము, పని జరుపుకుందాము, మేము తిరస్కారంగా మమ్మల్ని నమస్కారం అంటారని చెప్పేసి ఆలోచనతో చేసినటువంటి ప్రక్రియ. మీరు ప్రత్యేకించి యువత ఆలోచన చేయండి, మైనారిటీ సోదరులు సోదరిమణులు ఆలోచన చేసుకోండి. ఈ ప్రాంతంలో మీరు ఒకసారి గమనిస్తే ఎప్పుడు కూడా చిక్కడు దొరకడు వ్యవహారం. గెలిచినా ఓడినా అని చెప్పి మా వాళ్ళు మాట్లాడి మిమ్మల్ని కూడా తప్పుదోవ పట్టిస్తారు. పడింటాళ్లే గెలిచినా ఓడినా అనే ఆలోచన వాళ్ళు పెట్టేసి మళ్ళీ ఎలక్షన్లప్పుడు ఏదో ఒక రంగం ఓటేద్దామనే ఆలోచనలోకి తీసుకొస్తారని మీరు అట్లాంటి పొరపాటు పడద్దండి. ఈసారి తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రాబోతోంది ఈ రాష్ట్రంలో. ఒకసారి పొరపాటు చేస్తున్నాం, ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు అవుతున్నారు. అధోగతి పాలైనటువంటి అభివృద్ధిని మళ్ళీ
ముందుకు తీసుకోవాలన్నా కూడా ఏదైతే సంక్షేమం కుంటుపడింది, ఇందాక చెప్తోంది పెన్షన్లు, మున్నము పెన్షన్లు కూడా ఆగిపోయినాయని చెప్పేసి, అవన్నీ ఆగిపోయినటువంటి పరిస్థితులు ఎందుకు వచ్చినాయంటే మామూలుగా ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు ఎవరున్నా ఒకరు చెప్పండి, మోచేతికి పైన పూసుకొని మీరు నాక్కోమంటే నాక్కుంటారా? ఎవరైనా నాక్కోగలరా? జగన్మోహన్ రెడ్డి అదే చేస్తాడు. ఏం చేస్తాడంటే ఫస్ట్ పెన్షన్ ఇస్తాడు, కరోనా టైంలో కరెంటు బిల్లులు పెంచుతాడు. ఈ కరోనా టైంలో కరెంటు బిల్లులు పెంచేసి కరెంటు బిల్లు ఎక్కువ వచ్చింది నీకు పెన్షన్ కట్ అంటాడు, నీకు అమ్మఒడి కట్ అంటాడు, మీ ఇంట్లో కారు ఉంది మోటార్ సైకిల్ ఉంది అంటాడు. అంటే ఇవ్వడం ఎందుకు, దాన్ని కట్ చేయడం ఎందుకో జగన్మోహన్ రెడ్డి బాగా తెలుసు, కానీ మీకు తెలియలా. ఇంకా జగన్మోహన్ రెడ్డి నమ్ముకునేది ఏంటంటే సోదరుడు చెప్పినాడు, స్టిక్కర్ వేసినాడు, కార్డు ఇచ్చినాడు అని చెప్పేసి. ఈ స్టిక్కరు కార్డుని నమ్మేటువంటి పిచ్చోళ్ళు జనాలు ఉంటారని నేనైతే నమ్మను. ఈరోజు ఈ రాష్ట్ర ప్రజల్లో ఒక చైతన్యం ఉంది, ప్రత్యేకించి ముస్లిం కమ్యూనిటీలో ఒక చైతన్యం వచ్చింది. గత సార్వత్రిక ఎన్నికల సందర్భంగా ముస్లిం యువతి యువకులందరూ కూడా వన్ సైడెడ్ గా వైఎస్ఆర్సీపీని, జగన్మోహన్ రెడ్డి నాయకత్వాన్ని బలపరిచినారు. ఒక ఆలోచన లేకుండా కేవలం ఒక యుఫోరియా, ఒక రకమైనటువంటి ఆవేశంలోనో లేదంటే భావోద్వేగానికి గురయ్యో ఒక్కసారి అవకాశాన్ని నమ్మో లేదంటే తలని విన్నారు ముద్దు పెట్టినాడనో పాపం ఓట్లు వేసేసినారు గంపగుత్తిగా. ఓట్లు వేసే జరిగిండేది ఏమంటే నంద్యాలలో ఒక ముస్లిం కుటుంబం అనేది రైల్వే ట్రాక్ మీదకి వచ్చి ఆత్మహత్య చేసుకున్నటువంటి పరిస్థితి. పక్కనే మదనపల్లిలో ఒక దళిత యువకుడు లిక్కర్ రేటు పెరిగిందంటే అనువాదాస్పద మృతిగా మరుసటి రోజు చనిపోవడం జరుగుతూ ఉంది. ఒక దళిత డాక్టరు మాస్క్ అడిగితే ఆయన పిచ్చోడని చెప్పేసి జైల్లో పెట్టి రోడ్డు ఎక్కించేసి బట్టలు ఉడిదీసి కొట్టినటువంటి పరిస్థితి. జగన్మోహన్ రెడ్డికి ప్రజల గురించి, రాష్ట్ర ప్రజల గురించి ఉన్నటువంటి ఆలోచన. ఈ రోజున మళ్ళీ మాట్లాడుతూ ఉన్నాడు సిద్ధం అని చెప్పేసి. సిద్ధంగా ఉంటాడు ఆయన. ఎందుకుంటాడంటే మళ్ళీ ఒకసారి ఈ 2 నెలల కాలంలో అహంకార పూరితంగా ఏదో ఒక మనిషిని తీసుకొచ్చేసి కులాన్నో మతాన్నో ఆయన డబ్బునో నమ్ముకొని రాజకీయం చేద్దాం, ప్రజలు వెరిబాగులు, మేము కులం పేరు చెప్పు మతం పేరు చెప్పు మా డబ్బు చూపించేసో మందు చూపిస్తే మళ్ళీ ఓట్లు వేస్తారు, మళ్ళీ అధికారంలోకి వస్తాం, ఒక 2000 కోట్లు 3000 కోట్లు ఖర్చు పెడితే ఒక 2 లక్షల కోట్లు మళ్ళీ సంపాదించుకుందాం 5 సంవత్సరాల కాలంలోనే ఆలోచనతోనే ఉన్నాడు. ఈ రాష్ట్రంలో అత్యంత పేదవాడు ఎవరంటే జగన్మోహన్ రెడ్డి భారతదేశంలో. ఎందుకంటే ఈయనకు ఉండేది 2 కూతుళ్ళు. వాళ్ళ ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు సంపాదించిండేదే 43,000 కోట్ల అవినీతి సొమ్ము కేసులో ఎదుర్కొంటున్నాడు. కూడా కండ్లు నిండడంలే, ఆయనకి కడుపు నిండిందేమో కానీ కండ్లు నిండడంలే. ఇప్పటికి కూడా కోట్ల రూపాయల అవినీతికి పాల్పడుతూ ఉన్నాడు. ఈ రాష్ట్రంలో పేద ప్రజలు ఎవరైనా మందు తాగాలంటే భయపడేటువంటి పరిస్థితుల్లోకి ఎందుకు పోతున్నారంటే అవినీతి సొమ్ముకు మూల కారణము మద్యం వ్యాపారం చేసుకున్నారు మొగుడు పెండ్లాలు, గంజాయి వ్యాపారం చేసుకున్నారు మొగుడు పెండ్లాలు. ఈ భారతదేశంలో గంజాయి ఎక్కడ పట్టుబడినా కూడా మూలాలు ఎదిగితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే దొరుకుతున్నాయంటే అది ముఖ్యమంత్రికి ప్రజల పట్ల కానీ ఈ రాష్ట్రం పట్ల కానీ ఉన్నటువంటి చిత్తశుద్ధిని మీరు అందరూ అర్థం చేసుకోమంటున్నాను. అంటే ఎక్కడ కూడా ఈ ప్రాంతానికి కావచ్చు, ఈ ప్రజల్ని కావచ్చు, వాళ్ళ మంచి కావచ్చు చేయాలనే ఆలోచన లేదు. అధికారాన్ని చేకొంటే అడ్డగోలుగా డబ్బు సంపాదించుకుందామనే ఆలోచన, అడ్డగోలుగా ఎవరైనా ప్రశ్నించే వాళ్ళని అణిచివేద్దామనే ఆలోచన, అమరావతి రాజధానిని అటకెక్కించేటువంటి ఆలోచన, పోలవరం ప్రాజెక్టుని పూర్తి చేయలేనటువంటి చేతగాని దద్దమ్మ పరిపాలన. అదే రకంగా ఈ రోజున మద్యం నిషేధం చేస్తే గానీ ఓటు అడగనని చెప్పి మా ప్రగల్భాలు పలికినటువంటి ముఖ్యమంత్రి ఈ రోజున మద్యం మాత్రమే వ్యాపారం చేస్తూ బతికేటువంటి దగులుబాజీ నికృష్టమైనటువంటి జీవితాన్ని గడుపుతున్నటువంటి ముఖ్యమంత్రి ఎవరైనా ఉన్నారంటే అది కేవలం జగన్మోహన్ రెడ్డి అని ఈ సందర్భంగా చెప్తా ఉన్నాను. ఇటువంటి ముఖ్యమంత్రి మీరు మాట్లాడటంలే, మీరు ఊరు మాట్లాడటంలే. అవసరమా మీకు? నిత్యం చెప్పండి, అవసరం లేదు. ఉండేది ఇటువంటి ముఖ్యమంత్రి దిగిపోవాలా, ఇటువంటి ముఖ్యమంత్రికి బుద్ధి చెప్పాలని ప్రతి ఒక్కరిలో పట్టుదలగా వచ్చిన రోజే మార్పు వస్తుంది అనేది వాస్తవం. ఈ సందర్భంగా మీకు అందరికీ కూడా విన్నవిస్తా ఉన్నాను. ఇంకా ఎక్కడైనా అరకొరగా మీకు అపోహలు ఉంటే కూడా తొలగించుకోమంటున్నాను. ఈ ముఖ్యమంత్రిని బంగాళాఖాతంలో కలిపేంత వరకు కూడా ఈ రాష్ట్రంలో అభివృద్ధి జరగదు. ఈ రాష్ట్రంలో పేదవాళ్ళు సక్రమంగా బతికేటువంటి పరిస్థితులు ఉండవు. భవన నిర్మాణ కార్మికులకు పని ఉండదు. ఇసుక ఉచితంగా దొరకనటువంటి పరిస్థితులు ఉండదు. అదే రకంగా మీరు ఒక్కసారి గమనిస్తే ఉచితంగా ఇసుక ఇవ్వలేనటువంటి పరిస్థితుల్లో కేవలం పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి టిప్పర్లు మళ్ళీ బెంగళూరుకు పోతాయి.
ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి నాయకులు, అధికార పార్టీకి చెందినటువంటి నాయకులు ఇసుక వ్యాపారంలో భాగస్వామ్యాలు ఉంటాయి. కర్ణాటక నుంచి మద్యం వస్తుంది. ఈ మద్యం తాగలేనటువంటి పరిస్థితుల్లో తక్కువ రేట్లో కూడా నాణ్యమైన మద్యం దొరుకుతుందని చెప్పేసి దాన్ని స్మగ్లింగ్ చేసేటువంటి పరిస్థితులు పోతాయి. కొండలు పిండి కొట్టేసి మట్టి వ్యాపారం, గ్రావెల్ వ్యాపారం చేసుకుంటారు కానీ ప్రజల కోసం ఆలోచించేటువంటి పరిస్థితులు లేవు. ఇంతటి దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితుల్లో పరిపాలన అందిస్తున్నటువంటి ముఖ్యమంత్రి మన రాష్ట్రానికి అవసరమా? ఒక్కసారి ఆలోచన చేసుకోమంటున్నాడు. మరి ఏం చేద్దాం, సిద్ధం అంటున్నాడు ఆయన. ఏం చేద్దాం, సిద్ధం అంటున్నాడు. మీరందరూ కూడా గుద్దుదామని చెప్పేసి ఎన్నికల సమయంలో సైకిల్ గుర్తు మీద గుద్ది ఆయనకు నడ్డి మీద దాన్ని పంపించేటువంటి పరిస్థితులు 60 రోజుల్లో రాబోతున్నాయి. అందరూ కూడా సంసిద్ధంగా ఉండమని చెప్పేసి అందరూ కూడా పిలుపునిస్తుంది. ఈరోజు పార్టీలో చేరినటువంటి సోదరులకు కూడా ఒకటే చెప్తాను, ఒక చైతన్యవంతంగా ఆలోచన చేయండి, బాధ్యతాయుతంగా ఆలోచన చేయండి. ఈ ప్రాంతం నేను చూడంగా గడిచిన 25 సంవత్సరాల్లో అనేక రకమైనటువంటి అనూహ్యమైనటువంటి మార్పులు వచ్చినాయి. ఈ ప్రాంతంలో రోడ్లు ఈ రకంగా నేను ఎప్పుడు చూడలా. అదే రకంగా నీటి వసతి కూడా ఎప్పుడు కూడా ఈ ప్రాంతంలో ఇంత బాగా జరగల. అంతే స్థాయిలో మీకు 2 ఎకరాల కవరస్థాన స్థలం కేటాయిస్తే వైఎస్ఆర్సీపీ వాళ్ళు కాంపౌండ్ కట్టిస్తామని చెప్పి ప్రగల్భాలు పలికినాడు. ఇంతవరకు కట్టించినారా? మా ప్రభుత్వం వచ్చిన మొదటి 6 నెలల్లోనే కాంపౌండ్ వాళ్ళు పూర్తి చేస్తామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా మీకు మాటిస్తున్నాను. అంతేకాదు, బీడీ కార్మికులకి ప్రభుత్వం ఏర్పడిన సంవత్సరం లోపలే ఒక్కసారి ప్రజావేదిక కూలుస్తానే కదిర్లో మాత్రం బీడీ కార్మికుల కమ్యూనిటీలు కూల్చినారు. ఏమన్నా అంటే వాళ్ళు అక్కడ అసాంఘిక కార్యక్రమాలు చేస్తున్నారు, కొద్దిమంది మాత్రమే చేస్తున్నారు. ఈ రోజు నిజంగా అటువంటి కార్యక్రమాలు ఏమన్నా ఉన్నా కూడా మా ప్రభుత్వం ఏర్పడిన వెంటనే ఖచ్చితంగా కమ్యూనిటీలు ఏర్పాటు చేసి మీరు పెళ్లిళ్ళు చేసుకునే విధంగా దాన్ని కట్టిస్తాం. కానీ ఎవరో కానీ కూర్చొని బీడీ కార్మికుల కోసం, వాళ్ళ క్రియేషన్ కోసము, వాళ్ళు ఎక్కడైనా పని చేసుకోవడం కోసం కావాల్సింటే పక్కగా ఏదైనా గోడౌన్లు ఏర్పాటు చేస్తాం. వాస్తవంగా అయితే వ్యక్తిగతంగా నాకైతే మీ కుటుంబాలు ఇంకా బీడీ కార్మికులుగా కొనసాగడం అనేది నేను వ్యతిరేకం. వ్యక్తిగతంగా ఖచ్చితంగా మీ జీవితాల్లో కూడా మార్పు రావాలా. మీ బీడీ కార్మికుల జీవితాల్లో మార్పు రావాలంటే వాళ్ళకి ఆదాయ వనరులు పెరగల్లా. ఖచ్చితంగా ఎవరైతే బీడీ కార్మికులు ఆదాయం కోసం బీడీలు చుడుతున్నారో వాళ్ళ ఆరోగ్యాన్ని, ఒళ్ళుని గుల్ల చేసుకున్నటువంటి కార్మికులకి వాళ్ళకి ఆల్టర్నేట్ గా ఖచ్చితంగా ఈ ప్రాంతంలో ఈ నిజాంవల్లి కాలనీకి ప్రత్యేకమైనటువంటి మహిళలు పనిచేసుకునేటువంటి పరిశ్రమలు తీసుకొస్తాం. వచ్చే 5 ఏళ్లలో ఈ ప్రాంతంలో మహిళలు, బీడీ కార్మికుల్లో ఆరోగ్యకరమైనటువంటి జీవితము, పరిశుభ్రమైనటువంటి జీవితంలో బతికేటువంటి విధంగా తీర్చిదిద్దుతామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నాను. కాబట్టి మోసపోయినారు, ఇంకా మోసపోవద్దండి. బీడీ కార్మికులకు దీనికి కాకుండా ఆల్టర్నేటివ్ కూడా ఆలోచన చేసి ముందుకు తీసుకుపోదామని చెప్పేసి కూడా మీరు అందరూ కలిసి రమ్మని చెప్పేసి కూడా కోరుతున్నాను. బహుశా మా బీడీ ఫ్యాక్టరీ ఓనర్స్ నా మీద కోపం రావచ్చు. దానికి కూడా వాళ్ళకి ఏదైనా చేయగలిగిన వాళ్ళు ఉంటే వాళ్ళకి సపరేట్ గోడౌన్స్, లేదంటే సపరేట్ ఎన్విరాన్మెంట్స్ పెట్టేసి ఆరోగ్యకరమైన పరిస్థితుల్లోనే ఆ పరిశ్రమ కూడా ఉండే రకంగా తీసుకుంటాం. కానీ దాన్ని మూత ఇస్తామని చెప్పేసి మాత్రం వాళ్ళకి అనుకోవద్దండి, భ్రమపడద్దండి. కాకపోతే వాళ్ళ ఆరోగ్యం అనేది ఏ ప్రభుత్వానికైనా, ఏ మనిషికైనా ప్రాధాన్యతమైనటువంటి అంశంగా ఉంటుందని చెప్పేసి మీ అందరికీ కూడా తెలియజేసుకుంటూ, ఖచ్చితంగా బీడీ కార్మికుల జీవితాల్లో తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం వచ్చే రోజుల్లో మార్పు తీసుకొస్తుందని చెప్పేసి కూడా మీకు హామీ ఇస్తున్నాం. అంతేకాదు, ఏదైతే కమ్యూనిటీలు పడగొట్టినారో వాళ్ళకి ఆల్టర్నేట్ గా కట్టిస్తామని చెప్పి మున్సిపాలిటీలో ఆ రోజు మాట చెప్పినారు. ఇంతవరకు కట్టించినటువంటి పాపాలు లేకపోలేదు. వాళ్ళు తెలుగుదేశం ప్రభుత్వం ఏర్పడినటువంటి మొదటి సంవత్సరంలోనే మీ కమ్యూనిటీలు కూడా పూర్తి చేస్తామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా మీకు తెలియజేసుకుంటూ, మీరందరూ కూడా ఒక ఆలోచనతో ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళే నిజాంవల్లి కాలనీ కాదు, అన్ని వార్డుల నుంచి వచ్చినారు 10 మంది. ఈ మాటలు 10 మందితో చర్చించుకోండి. ఎక్కడైనా అరుగుల మీద కూర్చున్నప్పుడు మాట్లాడండి, టీఎంల దగ్గర కూర్చున్నప్పుడు మాట్లాడండి. ఈ వాస్తవ పరిస్థితులు మేము తెలియజెప్పింది. రెండోది ఏమంటే, మేము ఇక్కడ పుట్టినాం, ఇక్కడ పెరిగినాం, ఇక్కడే చదువుకున్నామంటే కాదు, ఇక్కడే బతకల్లా. ఇక్కడ బతికినప్పుడే ఈ ప్రాంతంలో ఉన్నటువంటి కష్టాలు కానీ, నష్టాలు కానీ, ఈ ప్రాంత వాసుల జీవితాల్లో ఉన్నటువంటి ఇబ్బందులు కానీ అర్థమవుతాయి. ఆ ఆలోచనతో మీరు ఓటింగ్ చేయండి. రేపు పొద్దున చిక్కడు దొరకడు చాలా మంది వస్తుంటారు 5 ఏళ్ళకి ఒకసారి. వాస్తవమే కాదా? ఎంతమంది చిక్కడు దొరకలు మారినారు? చిక్కడు దొరకలు మారుతానే ఉంటారు. గెలిస్తే వాళ్ళ అవసరాలు జరుపుకుంటున్నారు, ఓడిపోతే దొరకడు, మళ్ళీ కనపడ్డు. ఓట్లు వేయించుకునే మాత్రమే ఈవీఎంలు కనపడతాయి, మనుషులు కనపడతాయి, వాళ్ళ డబ్బులు జేబుల నుంచి మీ దగ్గరికి వస్తాయి.
అంతకు మించి మీ జీవితాల్లో మార్పులు తేవాలని కానీ ఈ ప్రాంతంలో పుట్టిన మీ ప్రాంత అభివృద్ధి చేయాలని కానీ వాళ్ళ ఎవరికి కూడా ఆలోచన ఉండదనేది వాస్తవం అని మీరు అందరూ గ్రహించుకొని ఆ దిశగానే ఆలోచన చేయమని చెప్పేసి మీ అందరినీ కూడా కోరుకుంటూ మరొకసారి ఈ రోజున అవకాశం కల్పించిన మీ అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాము. ఏ గుర్తు ఓటేస్తారమ్మా మీరు? ఏ గుర్తు ఓటేస్తారు? గట్టి చెప్పండి. పోలిందా సైకో పోవాలి, సైకో పోవాలి, సైకో పోవాలి.